తను అక్కడుందేంటి? సూసైడ్ ఏమైనా చేసుకోబోతుందా? ఓ మై గాడ్! నేను తప్ప ఎవరు నీ లైఫ్లో లేరన్నావు సిద్ధు. అలాంటిది ఈరోజు నువ్వే మెడ పట్టుకుని బయటకు గెంటేశావు. ఈ జన్మలో నేను బ్రతికింది చాలు, చేసిన పాపాలు చాలు. నీకు నేను భారం కాకూడదని వెళ్ళిపోతున్నాను సిద్ధు. నువ్వు నా గురించి ఆలోచించకపోయినా నేను నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండాలి సిద్ధు. Goodbye. ఎన్ని డేస్ కనిపించావు సంపద? నీ చావు నా చేతుల్లో రాసిపెట్టుంది, అందుకే నాకు కనిపించావు. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు నేనేం తక్కువ చేశాను సంపద? నిన్ను చూసిన మొదటి క్షణం నుంచే నిన్ను ప్రేమించాను. నువ్వు నా వేలు పట్టుకుని 7 అడుగులు వేస్తుంటే 7 జన్మలు నువ్వే నా భార్యవి కావాలి అనుకున్నాను. ప్రాణంగా చూసుకున్నాను. మా అమ్మ నిన్నొక్క మాటన్నా భరించలేకపోయేవాణ్ణి. మా అమ్మనే తిట్టేవాణ్ణి. నువ్వు చూపించే ప్రేమ నిజం అనుకున్నాను. నువ్వు ఏ విషయంలోనూ నాకు ఎదురు చెప్పకుండా నోరు తెరిచి నాకు ఇది కావాలని అడగకపోతే నా ఇష్టమే నీ ఇష్టంగా బతుకుతున్నావు అనుకున్నాను. అందుకే నీకంటే ఎక్కువగా నీ గురించి నేను ఆలోచించేవాణ్ణి. నువ్వు వచ్చాక నా జీవితం మారిపోయింది. నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికిందని ఆనందపడ్డాను. మన ప్రేమకు ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుందని తెలిసినప్పుడు నాలో కలిగిన ఆనందం చెప్పలేను. మన ప్రేమని నేను చేతుల్లోకి ఎత్తుకునేంత వరకు నిన్ను గాజు బొమ్మలా చూసుకున్నాను. నేనెంత ప్రేమించగలను, ఎంతలా నిన్ను ప్రేమించగలను అంతా చేశాను. కళ్యాణి అనుపమమ్మ కలిసి మన కన్నయ్యని
నా చేతుల్లో పెట్టినప్పుడు ఆ ఫీలింగ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆనందంతో నాకు కన్నీళ్ళు వస్తుంటే నువ్వు సిద్ధుతో వెళ్ళిపోయావని తెలియగానే నాకేం అర్థం కాలేదు. నీ ముద్దుల పెళ్ళాం సంపద మడమ్మ ముద్దుల కొడుకు సిద్ధుతో పారిపోయిందిరా. మేబీ కన్నయ్య నా చేతుల్లో ఉండడం వల్లేమో నా గుండె పగల్లేదు, కానీ నా మనసు పగిలిపోయింది సంపద. అసలు ఎందుకు ఇలా చేశావు? నన్నెందుకు మోసం చేశావు? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, కానీ ఆ టైంలో నీకు మన కన్నయ్య గుర్తుకు రాలేదా? తొమ్మిది నెలలు మోసావు కదా. బాబు కడుపులో ఉన్నప్పుడు నిన్ను కాళ్లతో తంతున్నప్పుడు ఎంత ఆనందపడ్డావు. ఆ ఆనందం, బాబు మీద ప్రేమ ఏమైపోయాయి? పుట్టిన బిడ్డకి చనుబాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. అసలు ఇవన్నీ తలుచుకుంటేనే నిన్ను కసి తీరా చంపాలనిపిస్తోంది. నీ చావుతోనైనా నీలా తప్పులు చేసే వాళ్ళకి బుద్ధొస్తుందేమో. నిన్ను నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందండి. విజయదశమి రోజున ఇల్లంతా ఒకటైంది. అందరి మధ్య దూరం తగ్గింది. ముఖ్యంగా అడ్డుగా ఉన్న గోడ ఇక లేదు. శౌర్య పూర్తిగా మారిపోయాడు. కళ్యాణిని ప్రేమగా చూసుకుంటున్నాడు. వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా పాపో బాబో పుడితే వాళ్ళ మధ్య ఇంకెప్పుడు మనస్పర్ధలు రావండి. నేనుండగా అది జరగనివ్వను. కళ్యాణి, బాబుకు పాలు పట్టించావా? లేదు నానమ్మా, నిద్రపోతున్నాడు. లేవగానే పట్టిస్తాను. కళ్యాణి, నీ కళ్ళల్లో ఇంత ఆనందం చూసి చాలా రోజులైంది. నిజమే నానమ్మా, ఇన్ని రోజులు మీరు దగ్గరగా ఉన్నా ఎంతో దూరం ఉన్నట్టుగా అనిపించేది. బాధని కాని సంతోషాన్ని కాని చెప్పుకోవాలంటే ఆఫీసర్ గోడతో గీసిన గీత అడ్డుగా ఉండేది. చాలా రోజుల తర్వాత మనమందరం కలిసి ఉంటున్నాం. ఆనందపడింది చాలు, కలల కంఠం చాలు. అడ్డుగా గోడ లేదు, మీ మనవరాలి కష్టాలు దూరం అయ్యాయి అని ఎక్కువ ఆనందపడకండి. అది ఎన్నో రోజులు లేదు. త్వరలోనే మళ్ళీ కళ్యాణితో పాటు మీరందరూ ఏడ్చే రోజులొస్తాయి. దమయంతి, చంపేయండి, 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 చంపేయండి.
అనేది బ్రతకడానికి వీల్లేదు. నిజమే, నేను క్షమించడానికి తప్పులు చేశాను, అందుకే చావడానికి వచ్చాను. సిద్ధు మీదున్న పిచ్చి ప్రేమ, నమ్మకం నన్ను ఇన్ని తప్పులు చేయించాయి. సిద్ధు నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం. అందులోనూ ఇద్దరు గోలు ఒకటే, సినిమా. కాలేజీలోనే ఎన్నో కలలు కన్నాం. అవన్నీ నెరవేరుతాయి అనుకునే టైంకి మా తాతయ్య వాళ్ళకి మా ప్రేమ విషయం తెలిసిపోయింది. అప్పటికి నేను వాళ్ళకి చెప్పాను, నేను సిద్ధుని ప్రేమిస్తున్నాను అని. కానీ వినలేదు. బలవంతంగా మీతో పెళ్లి చేశారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మీకు ఈ విషయం చెప్పాలని ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. దానికి కారణం మీరు నా మీద చూపించే ప్రేమను చూసి. మీ ప్రేమ ఎంత గొప్పదంటే నన్ను నేను మర్చిపోయేంతలా నేను నా గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించేంతలా చేసింది మీ ప్రేమ. అప్పుడే మీ ప్రేమను చూసి నన్ను నేను మర్చిపోయినప్పుడు మన కన్నయ్య నా కడుపులో పెరగడం మొదలు పెట్టాడు. మరోవైపు సిద్ధు తన ప్రేమని నాకు గుర్తు చేయడం మొదలు పెట్టాడు. పెళ్ళైనా నా కడుపులో మీ రూపం పెరుగుతుంది అని తెలిసినా సిద్ధు నన్ను ప్రేమించడం ఆపలేదు. సిద్ధును చూసిన ప్రతి క్షణం నా ప్రేమ గుర్తొచ్చేది. సిద్ధుని మోసం చేశాను అనే గిల్టీ ఫీలింగ్ నాలో ఉండేది. నేను పూర్తిగా అయోమయంలో పడిపోయాను. అదే టైంలో దమయంతి అత్తయ్యకి అనుమానం రావడం స్టార్ట్ అయింది. అప్పుడే కళ్యాణిని అనుపమమ్మ ఇంటికి తీసుకొచ్చింది. కళ్యాణి మన ఇంటికి వచ్చిన దగ్గర నుండి నా జీవితం మారిపోయింది. కళ్యాణి అల్లరిని చూస్తే కాలేజ్ డేస్ లో నేను ఎలా ఉండేదన్నో గుర్తొచ్చేది. ఒకవైపు అత్తయ్య అనుమానం, మరోవైపు ఇంట్లో రూల్స్, ఇంకోవైపు సిద్ధు ప్రేమ. నాకేం అర్థం కాలేదు. కళ్యాణిలా స్వేచ్ఛగా బ్రతకాలి అనుకున్నాను. కళ్యాణికి నా మీద అనుమానం ఎలా వచ్చిందో, నా మనసుని ఎలా అర్థం చేసుకుందో తెలీదు. నేను మనస్ఫూర్తిగా మీతో లేను అని, నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు, నేను కలుపుతాను అని అంటుంటే ప్రేమ
గురించి కళ్యాణి గొప్పగా చెప్తుంటే నాకు నా పాత ప్రేమ గుర్తు రావడం, ఆ ప్రేమ కావాలి అనిపించడం మొదలైంది. కళ్యాణి మామూలుగా ప్రేమ గొప్పతనం చెప్తే నేనే తప్పుగా అర్థం చేసుకొని దాన్ని నా ప్రేమతో పోల్చుకున్నాను. తను హెల్ప్ చేస్తాను అన్నంత మాత్రాన నేను మారకూడదు కదా. కానీ బలహీనమైన క్షణంలో మారిపోయాను. థ్యాంక్ యూ కళ్యాణి. నాకు నువ్వు చేసిన సహాయానికి ఈ పదం చాలా చిన్నదవుతుందని నాకు తెలుసు. కానీ చెప్తున్నాను నువ్వు సిద్ధుతో లైఫ్ ఎంజాయ్ చెయ్యని చెప్పి నన్ను ఒప్పించకపోయి ఉంటే జీవితమంతా ఇక ఈ ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చేది. మనల్ని ప్రేమించే వాళ్ళతోనే మన లైఫ్ ఆనందంగా ఉంటుంది అని కళ్యాణి చెప్తుంటే నేను సిద్ధు గురించి ఆలోచించాను, కానీ మీ గురించి ఆలోచించలేదు. కళ్యాణితో సిద్ధుతో తప్పు కాదు, నాదే తప్పు. కన్న బిడ్డని కనీసం గుండెలకు హత్తుకోలేదు, చనుపాలు ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నా వల్ల ఆడజాతికే తలవంపు. అందుకే నాలాంటిదే బ్రతకూడదు, చచ్చిపోవాలి. నా చావు చూసి నా పరిస్థితి చూసైనా నాలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిలు మారాలి. ప్రేమ కంటే పెళ్లి బంధం గొప్పది అని, భర్తను మించి ఏ ప్రేమికుడు ప్రేమించలేడు అని అందరికీ తెలియాలి. నన్ను చావనివ్వు శౌర్య. నన్ను చావనివ్వు శౌర్య. సంపద వదులు. మా అమ్మనే కొడతావా? నువ్వు అవసరం లేదు, నీ ప్రేమ అవసరం లేదు. నాకు నీకంటే అందగత్తెలు దొరుకుతారే. అసలు నువ్వు ఈ ఇంట్లో నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. వెతుక్కుంటూ నీ పాత మొగుడు దగ్గరికి వెళ్తావో, లేకపోతే మోహన్ చెల్లకి ఎక్కడికైనా వెళ్ళి దూకుతావో. దూకు, పద బయటికి.
చావు ఒక్కటే సమస్యలకి పరిష్కారమా?